స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన కాలమంతయు కూడా, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతయు దేవుడు మనలను ఎంతగానో కాపాడి తన యొక్క కృపలో భద్రపరచి సజీవులనుగా మనల నుంచి మరొకసారి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించడానికి, ఇలాగున కలిసి ప్రభువును స్తుతించడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణమును బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనము దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటున్నాం. అదే రీతిగా న్యాయాధిపతుల గ్రంథముల నుంచి 5వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి న్యాయాధిపతుల గ్రంథముల నుంచి 5వ అధ్యాయము 31వ వచనము మీరు కూడా చదవలసినగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నెమ్మళముగా ఉండెను. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ప్రభువా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి దేవ, ఈ సమయంలో మేము చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ప్రతి మాట కూడా మీరే మీ భక్తుల చేత వ్రాయించి ఉన్నారు. ప్రతి మాట ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడే దేవుడు వింటున్నారు. ప్రతి దినము ఒకే మాట ద్వారా అనేక విధములుగా నూతనముగా మాతో మాట్లాడే దేవుడు వింటున్నారు. తండ్రి, ఈ సమయంలో ఎందరైతే వచ్చిన మాటలు వింటూ ఉన్నారో అట్టి వారితో ప్రభువా మీరు మాట్లాడి బలపరిచి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము అనగా న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము మనం చదివినటువంటి ఆ వాక్య భాగములో దేవుని యొక్క భక్తులు ఎలాగూ చెప్తున్నారు కదా, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అంటూ ఉన్నారు. దానికి ముందుగా అంటున్నారు కదా, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగుననే అనగా ఏ విధముగా నశిస్తూ ఉంటారు అన్నటువంటి ప్రశ్న మనకి రావచ్చు. చూడండి, ఈ లోకములో దేవుని యొక్క బిడలముగా, ఆయన సంఘముగా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో అనగా ప్రభు యొక్క రాకడ వరకు కూడా మనకి శత్రువులు అనబడేవారు ఉంటూ ఉన్నారు. ఆ దినములలో మనుషులు శత్రువులైతే ఈ దినములలో అనగా అన్య జనాంగము శత్రువులుగా ఉంటుంటే ఈ దినములలో సాతానుడు మన యొక్క శత్రువుగా ఉంటూ ఉన్నాడు. ఆ దినములలో కూడా సాతానుడు వారిని అనగా మనుషులను దేవుని యొక్క ప్రజల మీద వారు తిరుగుబాటు చేసే విధముగా ఉపయోగించి ఉన్నాడు. అయితే చూడండి, ఇక్కడ ఎన్ని అడ్డంకులు, ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క ప్రజలైన వారికి తప్పక విజయాన్ని అనుగ్రహించే దేవుడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గమనించవలసిన వారం ఉంటున్నాం. ఎందుకు అంటే ఆ యొక్క శత్రువులతో యుద్ధము చేసేది మనము కాదు కానీ, అనగా దేవుని యొక్క బిడ్డలకు మనము కాదు కానీ దేవుడే
తన యొక్క బిడ్డల పక్షముగా వ్యాజ్యమాడుచున్నట్లుగా లేక యుద్ధము చేస్తున్నట్లుగా మరి పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి భాగములలో సందర్భాలలో మనము చదువుతూనే ఉంటున్నాం, వింటూ ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క లేఖన భాగములో అలాగుననే శత్రువులు నశించెదరు అని ఇక్కడ భక్తులు పాడుచు ఉన్నారు. అనగా ఎవరు పాడుచున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో 5వ అధ్యాయం అంతా కూడా ఇది ఒక కీర్తనగా మనకి కనబడుచున్నది. ఈ కీర్తన పాడిన వారు ఎవరు అనగా దీనిని ది సాంగ్ ఆఫ్ దెబోరా అని పిలుస్తూ ఉంటారు. అనగా చూడండి, ఈ దెబోరా అనబడే వ్యక్తి ఒక స్త్రీగా ఉంటున్నది. కానీ మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథములో దాదాపుగా 12 మంది న్యాయాధిపతులు ఆనాడు ఇశ్రాయేలులను వారు నడిపిస్తూ పరిపాలన చేస్తుంటుండగా వారి మధ్యన ఏకైక స్త్రీ న్యాయాధిపతిగా ఈ యొక్క దెబోరా మనకి కనబడుచు ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే చూడండి, అక్కడ ఎందుకు మరి ఆమె ఈ యొక్క పాట పాడుచున్నది? 5వ అధ్యాయం అంతా కూడా ది సాంగ్ ఆఫ్ దెబోరాగా ఎందుకు మనము పిలుస్తున్నామంటే, అంతకు మునుపు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ విజయాన్ని బట్టి, తమ యొక్క శత్రువుల మీద దేవుడిచ్చిన విజయాన్ని బట్టి, అదేవిధముగా ఆ యొక్క యుద్ధము తర్వాత వారి దేశము 40 సంవత్సరములు ఎంతో నిమ్మలముగా ఉన్నది. కాబట్టి దానికి గల కారణం మనం గమనించినట్లయితే ఈ యొక్క దెబోరా అనబడే స్త్రీ, ఆమె ఇశ్రాయేలులకు 4వ న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి స్త్రీ న్యాయాధిపతిని మనము గమనించినట్లయితే ఆమె న్యాయాధిపతి కాకమునుపు కనాను రాజగు యాబీను చేతికి ఇశ్రాయేలులు అప్పగించబడి ఉన్నారు. వారు ఎన్నో శ్రమలను, కఠిన బాధలను వారి ద్వారా అనుభవించున్నారు. మరి ముఖ్యంగా ఆ యొక్క కనాను రాజగు యాబీను యొక్క సైన్యాధిపతి అగు సీసెరా అనబడే సైన్యాధిపతి అట ఇశ్రాయేలులను ఎంతగానో హింసించినట్లుగా దేవుని యొక్క వాక్యములో అనగా న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయములో మనము గమనించవచ్చు. అతనైతే 900 ఇనుప రథములను కలిగి 20 సంవత్సరములు ఇశ్రాయేలులను కఠిన బాధలు పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఎప్పుడైతే దెబోరా అనగా లప్పిదోతునకు భార్యముగా ఉంటున్నటువంటి యొక్క దెబోరా ఆమె న్యాయాధిపతిగా ఉంటూ దేవుని యొక్క ప్రజలను నడిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆమె ఒక ప్రవక్తినిగా ఉంటూ ఉన్నది, ఒక నాయకురాలుగా ఉంటూ ఉన్నది. కాబట్టి 4వ వచనం చదివినట్లయితే ఆ యొక్క విషయాలు మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగములు మనం గమనించినట్లయితే ఎవరైతే తమను కఠినముగా హింసించున్నారో, బాధించున్నారో అటువంటి ఆ యొక్క సైన్యాధిపతిని అంతమొందించడానికి ఈ దెబోరా అనబడే న్యాయాధిపతి, అదేవిధముగా ప్రవక్తని, ఆమె ఎంతో ధైర్యము కలిగి వారిని అంతమొందించి తన యొక్క ప్రజలను ఆ శత్రుల బారు నుంచి రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈమె అంటున్నది కదా, బారాకు అనబడే ఒక వ్యక్తిని పిలిచి, అతడు ఇశ్రాయేలులై అయినప్పటికీ కూడా అతని ద్వారా నేను ఒక స్త్రీని కదా, నేను కాదు కానీ ఈ యొక్క ఘనత,
ఈ యొక్క మెప్పు పురుషులకే రావాలి అన్నటువంటి ఉద్దేశంతో బరాకును పిలిచి ఆమె అంటున్నది కదా. మనం గమనించినట్లయితే ఇదిగో 10,000 మంది మనుషులను తీసుకొని తాబోరు కొండ యొద్దకు వెళ్ళము. అక్కడికి సీసెరా అనగా యాబీరు రాజు యొక్క సైన్యాధిపతికు సీసెరా అక్కడికి వచ్చేలాగా నేను చేస్తాను, నీవు అక్కడ అతన్ని అంతమొందించవచ్చు అని ఆమె చెబుతున్నప్పటికీ కూడా ఈ యొక్క బారాకు అంటున్నాడు కదా, అతను అంటూ ఉన్నాడు కదా, నేనుగా ఒక్కడనే వెళ్ళలేను. 8వ వచనం మనం గమనించినట్లయితే బారాకు నీవు నాతో కూడా వచ్చినడలా నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రానిడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాననబడే వాక్యం మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ ఆయనకు ఆమె అవకాశం ఇస్తూ ఉంటుండగా నీ వెళ్ళాక శత్రువును లేక శత్రువు యొక్క సైన్యాధిపతిని అంతమొందించు అని ఆమె సలహా ఇస్తుంటుండగా ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నాకుగా నేనైతే వెళ్ళలేను, కానీ నీవు నాతో కూడా వస్తేనే నేను వెళ్ళగలుగుతాను అంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆమె అంటుంది కదా, నీతో అగత్యముగా నేను వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగించాలని చెప్పి తను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చెప్పినట్లుగానే ఈ యొక్క దెబోరా మనకి ఒక ప్రవక్తను మాత్రమే కాదు, నాయకురాలు మాత్రమే కాదు, న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆమె ఒక ధైర్యం కలిగినటువంటి స్త్రీగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడైతే ఆమెకు ఆ యొక్క బాధ్యతను అప్పగించున్నాడో, ఆమె దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఆమె ప్రవక్తనే కాబట్టి జరగబోయే సంగతులు కూడా ఆమె గమనిస్తూ ఉంటుంది. ఆమెకు తెలుసు గనక ఇదిగో తన యొక్క ప్రజలకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు కాబట్టి ఇదిగో బారాకు నీవు పలానా స్థలానికి వెళ్ళమంటున్నప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితుల్లో ఆమెను కూడా తనతో రమ్మని పిలుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ బారాకు ఆ తాబోరు కొండ ఎత్తుకు వెళ్ళి ఉన్నాడో అక్కడికి ఈ యొక్క కనాను సైన్యాధిపతి యగు సీసెరా కూడా తన యొక్క ఇనుప రథములతో తన గుర్రములతో తన సైన్యముతో ఆ యొక్క బారాకును చంపవలనని తెలుసుకొని వెళ్ళినప్పుడు బారాకు వారితో యుద్ధము చేయగా తన యొక్క సైన్యమందరినీ కూడా అంతమొందించున్నాడు. సీసెరా ఒక్కడు మాత్రమే మిగిలిపోయి ఉన్నాడు. ఆ సీసెరా ఒక్కడే కాబట్టి ఆయన పారిపోతూ ఉంటుండగా యాయేలు అనబడే స్త్రీ ఆయన తన యొక్క గుడారంలోనికి ఆహ్వానించి ఆయనకి ఆశ్రయం ఇచ్చి ఆయనను చంపివేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చూడండి ప్రియులారా, ఈ యొక్క దెబోరాను గురించి మనము గమనించినట్లయితే ఆమె ఒక విధేయత కలిగిన స్త్రీగా అనగా దేవునికి లోబడుతూ ఉన్నటువంటి స్త్రీగాను, దేవుని యొక్క సన్నిధిలో ఒక వినగలిగిన స్త్రీగాను, అదేవిధముగా ధైర్యం కలిగిన స్త్రీగాను, అంత మాత్రమే కాదు యథార్థత కలిగిన స్త్రీగాను దేవుని స్తుతించే స్త్రీగా మనకి కనబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బారాకు ఆ యొక్క కనాను యొక్క సైన్యమంతాన్ని కూడా వారితో యుద్ధము చేసినట్లుగా మనము గమనించవచ్చు. ఆయన రాలేను, నేను వెళ్ళలేను ఒక్కడేగా, నీవు కూడా నాతో రమ్మని చెప్పినప్పటికీ కూడా అతడు ఒక్కడే కలిసి తనక 10,000 మంది సైన్యముతో ఆ శత్రువు యొక్క సైన్యాధిపతిని వారి యొక్క సైన్యమంతను కూడా అంతమొందించినట్లుగా మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క యాబేను ఆ రాజుతో ఈ యొక్క యాయేలు అనబడే స్త్రీ యొక్క భర్తయగు హెబెరు తమ యొక్క శత్రువులతో కలిసిపోయి వారితో రాజీ పడిపోయి వారితో యుద్ధము చేయలేము,
నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో శత్రులతో తాను చేయి కలిపి వారితో కలిసిపోయినప్పటికీ కూడా తన భార్యకు యాయేలు మాత్రము శత్రులతో కలవలేదు. దేవుని కొరకు నిలబడుచున్నది, దేవుని యొక్క ప్రజల కొరకు నిలబడుచున్నది, శత్రువును ఎలాగో అంతమొందించాలో తగినటువంటి జ్ఞానముతో ఉంటూ ఉన్నది, తగిన తెలివితో ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క సీసెరా పారిపోతూ ఉన్నాడో అతను తన యొక్క గుడారమునికి ఆహ్వానించి నీవు ఇక్కడ ఆశ్రయం పుచ్చుకొనమంటున్నప్పుడు ఆ యొక్క గుడారములకు వెళ్ళినప్పుడు అతన్ని గుడారపు మేకుతో తన యొక్క కణుతలో గుచ్చి అతను చంపివేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క విషయం అంతట్లో కూడా ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారా, అనగా దెబోరా, బారాకు, యాయేలు అనబడే ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారా దేవుడు తన యొక్క ప్రజలకు ఆయన విజయాన్ని ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె అంటున్నది కదా, నీవు వెళ్ళినట్లయితే ఈ యొక్క విజయాన్ని దేవుడు ఒక స్త్రీకి ఇవ్వబోతా ఉన్నాడు, ఆ స్త్రీ ద్వారా దేవుని యొక్క ప్రజలకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి దెబోరా చెప్పుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. అనగా చూడండి, ఇక్కడ స్త్రీలు అనబడినటువంటి ఆ యొక్క దెబోరా అదేవిధముగా యాయేలు అనబడేవారు దేవుని యొక్క ప్రజలకు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం ప్రత్యేకముగా గమనించవచ్చు. కారణం ఏమిటంటే వారికి దేవుడు అటువంటి ఆధిక్యత అనుగ్రహించున్నాడు. వారికి అప్పగించిన పనిని ఆమె నమ్మకంగా చేస్తున్నది. యాయేలు కూడా శత్రువులతో కలిసిపోకుండా, తన భర్తతో కలిసి ఏకీభవించకుండా ఎంతో పౌరుషము కలిగి, రోషము కలిగి దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా మనకు కనబడుచున్నది. హల్లెలూయా. చూడండి, మనం గమనించినట్లయితే స్త్రీలు అనబడేవారు ఎంతో రోషము కలిగిన వారు గాను, పౌరుషము కలిగిన వారు గాను, పట్టుదల కలిగిన వారు గాను ఈ లోకములో మనం గమనించవచ్చు. అదే విధముగా ఆ యొక్క ఇరువురు స్త్రీలు కూడా దేవుని కొరకు నిలబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈనాడు మనము కూడా మరి దేవుని కొరకు నిలబడేవారుగా ఉండగలమా? ఉండాలని దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు. స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరం కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆయన పని కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన సంఘము కొరకు దేవుని పక్షముగా మనము నిలబడాలని, మనం అపవాదితో రాజీపడవలసిన సందర్భం వచ్చినప్పటికీ కూడా వాడితో మనం ఏకీభవించకుండా, ఈ లోకముతో ఏకీభవించకుండా దేవునితో మాత్రమే మనం ఏకీభవిస్తూ దేవుని యొక్క ప్రజలతో, దేవుని యొక్క సేవకులతో, దేవుని యొక్క బిడ్డలతో, ఆయన సంఘముతో ఏకీభవిస్తూ దేవుని పక్షముగా మనము నిలబడాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దెబోరా అనబడే మాటకు తేనెట్టేగా అనబడే అర్థం మనం గమనించవచ్చు. బారాకు అనగా మెరుపు అనే అర్థము, యాయేలు అనగా అడవి మేక అనబడే అర్థమును మనము గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క దెబోరా ఎలాగైతే దేవుని ప్రజల కొరకు నిలుబడి విజయాన్ని పొందుకుందో, దేవుని యొక్క ప్రజలకు 40 సంవత్సరములు వారికి నెమ్మలం వచ్చినట్లుగా, అనగా సమాధానం కలిగినట్లుగా వారి పక్షముగా ఎలాగైతే పోరాడి శత్రులతో యుద్ధము చేసి వారిని జయించిందో, వారు ఓడిపోయినట్లుగా ఎలాగైతే ప్రణాళికను పన్ని దేవుని యొక్క ప్రజలకు విజయాన్ని ఇచ్చిందో, ఈనాడు దేవుని యొక్క బిడ్డలకు మనము కూడా దేవుని పని జరగటానికి, అపవాదిని అంతమొందించడానికి, వాడి క్రియలను లయపరచడానికి, దేవుని పని జరగటానికి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మను కలిగి, దేవుని యొక్క జ్ఞానము కలిగి దేవుని యొక్క పని జరిగించాలని, దేవుని పక్షముగా నిలబడాలని, దేవుని యొక్క ప్రజలను ఇదిగో వారిని నడిపిస్తూ ఉండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క దెబోరా మనము గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో 5వ
అధ్యాయంలోనే ఆమె అంటున్నది కదా, ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కెడిమే కానీ ఈటే కానీ కనబడలేదు అంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దెబోరా అంటుంది కదా 7వ వచనంలో, ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి అంటూ ఉన్నది. అనగా తనక గర్భఫలము నాకు ముందుగానే దేవుని పక్షముగా నిలువబడుతూ అనేకులకు ఆమె తల్లిగా పిలువబడచ్చు. దేవుని యొక్క ప్రజలకు విద్యను అందించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే యాయేలు గురించి మాట్లాడుతుంది కదా. తమ యొక్క గీతములో యాయేలు గురించి ఆమె వర్ణిస్తున్నట్టు మాట మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 24వ వచనం ఉంటుంది కదా, కయనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును, గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును అతడు దాహం అడిగాను, ఆమె పాలు తెచ్చి ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ శత్రు అనబడే సైన్యాధిపతి వచ్చున్నాడో అతడు దాహం అంటున్నప్పుడు ఆ యొక్క పాల బుడ్డను పగలగొట్టి ఆయన దప్పికను తెరిచి ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు, అనగా శత్రువును ఎలాగూ అంతమొందించాలో, శత్రువును ఎలాగూ జయించాలో తగినటువంటి ధైర్యము, జ్ఞానమును, తెలివిని ఆమె కలిగి ఉన్నది. కాబట్టి ఆ యొక్క గొప్ప శత్రువు ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాధిపతి సిసిరా ఆ యొక్క ఇనుప రథములను అనేక మంది సైన్యాన్ని కలిగి నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు కూడా గుర్తించినటువంటి హెబెరు భార్యయగు యాయేలు అతన్ని అంతమొందించినప్పుడు ఆమె ద్వారా ఆ ప్రజలకు గొప్ప రక్షణ కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు. అందుకే ఆమెను గురించి అంటున్నారు కదా, కయనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును అంటూ ఉన్నాడు. అనగా చూడండి పిల్లారా, ఆ యొక్క వ్యక్తి ఎంతో ఘనత పొందినట్లుగా, స్త్రీలలో ఆమె దీవెన పొందినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అట్లాగన్నాడు కదా, గుడారములలో స్త్రీలలో ఆమె దీవెన నొందును అంటూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటా ఉన్నది, దేవుని యొక్క గొప్ప దీవెన కలిగినట్లుగా ఆ యొక్క యాయేలు విషయంలో మనము గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, ఈ యొక్క బారాకును గురించి మనం చదివినట్లయితే హెబ్రీయుల పత్రికలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల పట్టికలో ఈ యొక్క బారాకు గురించి చెప్తున్నాడు కదా. 11వ అధ్యాయము 35వ వచనం చదివినట్లయితే, ఇకను నేనేమి చెప్పేదును, గిద్యోను, బారాకు, సమస్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం చాలదు అని ఈ యొక్క మరి బారాకును గురించి కూడా విశ్వాస వీరుల పట్టికలో చేర్చినట్లుగా మనం గమనించవచ్చు. అనగా ఆ ముగ్గురు కూడా దేవుని యొక్క ప్రజలకు నెమ్మది కలిగినట్లుగా, శత్రువు నుంచి వారు విడిపించబడినట్లుగా, వారు కలిసి పనిచేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి కల్తీ దినములలో మనము కూడా ఎటువంటి భేదము లేకుండా అందరము కలిసి, సంఘమైనటువంటి వారందరూ కలిసి, దేవుని యొక్క బిడ్డలకు అందరూ కలిసి ఇదిగో దేవుని కొరకు మనము పని చేయాలని, శత్రువుకు అపవాదాన్ని అంతమొందించాలని, దేవుని యొక్క ప్రజల పక్షముగా మనము కూడా నిలువబడాలని ఈ ముగ్గురు యొక్క చరిత్ర మనము బైబిల్ ద్వారా గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క దెబోరా అనబడే పేరు కలిగిన స్త్రీలు బైబిల్లో ఇద్దరు మనకి కనబడుచుంటారు. మొట్టమొదటిగా ఆదికాండము 35వ అధ్యాయము 8వ వచనములో రెబ్కా యొక్క దాది అనబడే దెబోరా కనబడుచున్నది. రెండవదిగా న్యాయాధిపతియగు దెబోరా మనకి కనబడుచున్నదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ అందుకే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు కదా. న్యాయాధిపతుల గ్రంథములో 5వ అధ్యాయము 31వ వచనం చదివినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఎలాగున అని మనం ఆలోచన చేసినట్లయితే ఇదిగో దేవుని యొక్క ప్రజలందరూ కలిసి ఏక మనస్సుతో, పట్టుదలతో వారు పనిచేసినప్పుడు ఆ యొక్క దెబోరా వలె ప్రవక్తల వంటి వారు
మన మధ్యన ఉన్నప్పుడు, బారాకు వంటి యుద్ధము చేయగలిగిన వారు మన మధ్యన ఉంటున్నప్పుడు, అనగా అంధకార శక్తులతోనూ దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాము కాబట్టి వారితో సర్వాంగ కవచమును ధరిస్తూ మనము పోరాడవంటి వ్యక్తులుగా మనం ఉండాలని, అట్లాగే యాయేలు వలె మనం కూడా ధైర్యం కలిగినటువంటి యొక్క స్త్రీగా యాయేలు ఎలాగైతే ఉంటుండదో అలాగే మనము కూడా ధైర్యము కలిగి అపవాదిని ఎదుర్కొనేవరముగా మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క ప్రజలకు దేవుడు తప్పగా విజయాన్ని ఇస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు కదా, యెహోవా నీ శత్రువులందరూ అలాగునైనా నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే శత్రువులను అంతమొందించున్నారో అప్పుడు 5వ అధ్యాయం అంతా కూడా వారు పాట పాడినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, దేవుని గణపరచినట్లుగా, అనగా అన్నాడు దేవుని బిడ్డలక మంచి లక్షణం ఏమిటంటే ఎప్పుడైతే వారు విజయాన్ని పొందుకునేవారో, ఎప్పుడైతే దేవుని కార్యం చూచేవారో ఆ వెంటనే వారు దేవునికి కృతజ్ఞతగా పాట పాడచ్చు, దేవుని స్తుతించే గొప్ప మంచి అనుభవాన్ని వారు కలిగి ఉంటున్నారు. మనము కూడా అలాంటి అనుభవం కలిగి దేవుని స్తుతిస్తూ ఇదిగో వారి వలె ఏకీభవిస్తూ ఏక మనసు కలిగి దేవుని యొక్క పని జరిగించాలని, దేవుని యొక్క బిడల పక్షముగా మనం నిలబడాలని, దేవుని పక్షముగా నిలబడచ్చు, అపవాదన జయించాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ యొక్క భూమి మీద మనకు కూడా దేవుడు అటువంటి గొప్ప విజయాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాము. ఏక మనసు కలిగి ప్రభువును సేవిద్దాము, ధైర్యముగా ప్రభువును ఆరాధన చేద్దాము. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి మనకు కూడా మన జీవితాల్లో గొప్ప విజయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇంతవరకు ప్రభువా ఎంతమంది అయితే నీ మాటలు వినుచున్నారు దేవా, వారి జీవితంలో గొప్ప విడుదల, ఆశీర్వాదం, నెమ్మది, ముఖ్యంగా ప్రభువా మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.